గృహాల గురించి ఈ దినము ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనములు మనం చదివాము. మన నివాసము ఆయన ఉంటా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో మనం చదివితే 8వ అధ్యాయం 12వ వచనములో అక్కడ రాయబడింది, మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలా? మంచి ఇల్లు కట్టుకొని అందులో నివాసము చేయండి. కట్టుకునే గృహము ఎలాగుండాలంట? మంచిగా ఉండాలి, అన్ని వసతులతో ఉండాలి, మరి ఏది కూడా తక్కువ లేనిదిగా ఉండాలి. కొన్ని పర్యాయములు గృహాన్ని నిర్మించుకుంటాం, కానీ అన్ని కొరతలతోనే ఉండిపోద్ది. ఇంకా గృహము పూర్తిగానే కాదనమాట. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి గృహాన్ని నిర్మిస్తూనే ఉంటాం. అలాగ నిర్మిస్తూ ఉంటే చూసిన వారు అంటూ ఉంటారు, ఇంకెన్ని సంవత్సరాలు కడతావు ఈ ఇంటినని. మరి ఎగతాళి చేసేవారు కూడా లేకపోలేదు. దేవుని యొక్క వాక్యములో మనం చదివినప్పుడు ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనములో యాకోబు ఒక మంచి ఇంటిని కట్టుకుంటూ వచ్చినాడు. యాకోబు మంచి ఇంటిని కట్టుకుంటూ వచ్చినాడు. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచన భాగం. యాకోబు చదవండి. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకాలు వేసుకొని ఆ చోటుకు సుక్కోతు అనే పేరును పెడుతూ వచ్చినాడు. తనకు ఒక మంచి ఇంటిని కట్టుకుంటూ వచ్చినాడు. మరి ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో కూడా మనం చదివితే, మీరు ఇల్లు కట్టుకొని అందులో నివసించుడి, పొలములు నాటుడి, పిల్లలను కనుడి, వారికి వివాహాలు చేయండి, వారి పిల్లలను మీరు చూసేవారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉంది. భౌతికమైన గృహాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన గృహం ఉంది. ఆత్మ సంబంధమైన గృహం ఎవరని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మనమే దేవుని యొక్క గృహము, మనమే ఆయన యొక్క ఇల్లు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివాం, మనమే ఆయన యొక్క ఇల్లు. ఏమి? దేవుడు మనలో నివసిస్తాడా? దేవుడు ఎక్కడ నివసించేవాడు? చదువుతాం రండి. దేవుడు అసలు ఎక్కడ ఉంటాడు అని మనం చదివితే, ఆయన మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 13వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కెరూబుల మధ్య నివసించే దేవుడు. ఎక్కడ నివసిస్తాడంట? కెరూబుల మధ్య నివసించే దేవుడు. చదువుతారా? యెషయా గ్రంథం 15వ అధ్యాయములో, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మహాకాశముల్లో ఉండేటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు అయినప్పటికీ విరిగి నలిగిన వారి హృదయాలలో ఉండటానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఇష్టపడేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన నివసించేటువంటి దేవాలయము మొదటిది ఒకటి ఇలాగున భౌతికంగా కట్టబడిన దేవాలయం అయితే, రెండవది దేవుని చేత కట్టబడిన దేవాలయం. మొదటి దేవాలయము మనుషుల చేత కట్టబడతా ఉంది. సమాజంగా కూడి ప్రార్థన చేటుకు ఆరాధించడానికి మరి కర్ర కొయ్యి మరి రాళ్ల చేత కట్టబడేటువంటి దేవాలయం ఒకటైతే, కేవలము దేవుని చేతను మాత్రమే కట్టబడే దేవాలయము మానవుని యొక్క హృదయం. కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేస్తాడు. దేవుని ఆలయం ఎవడైనా పాడు చేస్తే వానిని దేవుడు పాడు చేస్తాడు. ఇలాగూ కంటికి కనబడే ఈ ఆలయమును పాడు చేసిన, హృదయం అనే దేవాలయమును పాడు చేసుకున్నా కూడా మనం ఏం చేయబడతామంటే, మరి దేవుని యొక్క శాపమునకు, దేవుని యొక్క ఉగ్రతకి గురి చేయబడే వారంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుకలో కట్టబడిన ఇల్లు. ఈ మధ్యాహ్నం మన జీవితంలో ఆరాధించిన దేవుని ప్రజలంగా నీవు నేను ఎక్కడ కట్టబడతా ఉన్నాం? నీ పునాది, నా పునాది ఎక్కడ వేయబడింది? ఇసుకలో వేయబడిందా పునాది, లేకపోతే క్రీస్తు అనే బండ మీద వేయబడింది? రండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇసుకలో కట్టుకున్నవాడు ఎవడంట? బుద్ధిహీనుడంట.
బండ మీద కట్టబడిన ఇల్లు, పునాది బండ మీద వేయబడింది, స్థిరమైనటువంటి పునాది మీద వేయబడుతూ ఉంది. ఈనాడు అనేకులు స్థిరమైన పునాది మీద వేయబడకుండా, పునాది సరిగా లేకపోతే పైన కట్టబడే కట్టడం సరిగా ఉండనే ఉండదు. గమనించండి, పునాది భూమి లోపల ఉండిద్ది, పునాది భూమి లోపల ఉండిద్ది. సుందరమైన ఇల్లు మాత్రమే పైకి కనపడతా ఉంటుంది, అవునా? ఆ సుందరమైనటువంటి అందమైన గృహాన్ని మోసేటువంటి దాని పాదములు మాత్రము భూమి లోపల ఎవరికి కనపడకుండా ఉంటాయి, అవునా కాదా? పునాది ఎవరికి కనపడదు, కనపడిద్దా? ఎవరికి కనపడదు. కానీ పైన కట్టబడినటువంటి కట్టడమే సుందరంగా అందరికీ కనపడుతూ ఉంటుంది. ఈనాటి నా జీవితంలో బలమైన పునాది వేయబడిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ పునాది క్రీస్తులో వేసుకోవాలి. ఈనాడు అనేక పర్యాయములు క్రీస్తులో నుంచి వేరైపోయి ఏం చేస్తూ ఉంటాం? సరైన పునాది లేకుండా ఇసుకలో వేసేటువంటి వారంగా ఉంటాం. ఈ దినాల్లో చూడండి, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో మరి వరదల కారణంగా ఇళ్ళన్నీ కూడా కొట్టుకొని పోతూ ఉన్నాయి. మనుషులందరూ వేలకు వేలు చనిపోతూ ఉన్నారు. ఉదయకాలం నేను ఆలోచన చేశాను, ఎందుకు వీళ్ళు మరి ఇల్లు పడిపోతున్నాయంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మరి కొండ ఒడ్డు ప్రాంతాలలో మట్టి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, గట్టితనము లేనటువంటి ప్రాంతముల్లో ఇల్లు కట్టుకున్నారు. చుట్టానికి బాగుంది, మరి నది ప్రవహిస్తూ ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, వాతావరణం పచ్చగా ఉంది, మరి నది నీళ్ళల్లో బాగా ఎప్పుడు నీళ్లు ఉంటాయన్న ఈ ఆలోచనతోనే కట్టుకున్నారు. కానీ దాని పునాది గట్టిగా ఉందా లేదా అని ఆలోచన లేదు. వాళ్ళు వెమ్మిటి కట్టారు. ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఆ యొక్క కొండ ఒడ్డంట బలమైన రాళ్లతో ఉండకుండా మట్టితో ఉందంట, మట్టితో ఉంది. ఈ నీటి ప్రవాహానికి ఏం చేయబడింది? ఆ మట్టి ముక్కలు ముక్కలుగా చేయబడిపోయింది. అందుకని వెంటనే పునాదులతో సహా బిల్డింగులు కొట్టుకొని వెళ్ళిపోయినాయి. బిల్డింగులు పునాది ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉందా లేకపోతే లోకములో ఉందా? నువ్వు ఇంకా లోకములో ఉంటే నువ్వు క్రీస్తులోని ఇంటిని కట్టుకోవాలి, క్రీస్తులోని ఇంటిని కట్టుకో. చూడండి, ఇంకొక ఇల్లుని నేను జ్ఞాపకం చేస్తాను, మూడో ఇంటిని. దేవుని యొక్క వాక్యంలో మూడో ఇంటిని మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథములో 20వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని చక్కబెట్టుకో. ఇది చక్కబెట్టుకొనిన ఇల్లు. ఏ ఇల్లు అంట ఇది? ఒకటేమో బండ మీద కట్టుకున్న ఇల్లు, రెండోదేమో ఇసుకలో కట్టుకున్న ఇల్లు, మూడో ఇల్లు ఏందంట? కట్టబడింది కానీ చక్కబెట్టుకోవాలి ఇంటిని. నీ ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అనేది ముఖ్యం. నీ ఇంట్లో వస్తువులు చిందరబందరగా ఉన్నాయా లేకపోతే నీట్గా ఉన్నాయా? శుభ్రంగా ఉందా? దేవుడు అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇంకా కొదవలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇంట్లో కొదవలు ఉంటాయి, కొదవ కలిగిన ఇల్లులుగా ఉంటాం. యవనస్తుడు వచ్చాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆడి ముఖం చూశాడంట. ఆడి ఇంటిని చూడంగానే, వాని హృదయం అనే గృహాన్ని చూడంగానే, వాని ముఖమును చూడంగానే వానికి ఏమి కొదవ ఉందో దేవునికి అర్థమైపోయింది. నీకు కొదవగా ఉంది బిడ్డ, నీ కొదవ తీర్చబడుతుంది. తీర్చుకుంటావా నీ కొదవ? అలాగ చేయడానికి ఒక పరిష్కారం చెప్తా నీకు అన్నాడు. ఏంది అంటే, నీకున్నవన్నీ వదిలేసి నన్ను వెంబడించంటూ, ఓయమ్మా నాకున్నవన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తాను, నాకేం వస్తుంది? ఈయన భలే చెప్తున్నాడే కదా. ఈనాడు అనేక పర్యాయములు మన జీవితంలో ఇంట్లో సర్దుతూ ఉండాలి, ఇల్లు సర్దుతూ ఉండాలి, చక్క చేసుకుంటూ ఉండాలి. చక్క చేయకపోతే ఏమవుద్ది? ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోద్ది. పనికిరాని చెత్త అంతా ఉండిద్ది ఇంట్లో. ఒక మాట చెప్తాను, ఇంట్లో ఉండకూడదు, ఒంట్లో కూడా ఉండకూడదు అన్నాడు. బిడ్డా, నువ్వు కాలం సంపూర్ణమైంది, నీ ఇంటిని చక్కబెట్టుకునే సమయం ఆసన్నమైంది. నీ లోపమును సరిదిద్దుకోవాలి. ఏ రోగం వచ్చిందంటే హిజ్కియాకి? మరణకరమైన రోగం. అయితే రోగమును గురించి నేను మాట్లాడట్లేదు, కానీ హిజ్కియా తన ఇంటిని చక్కబెట్టుకుంటూ వచ్చాడు. చక్కబెట్టుకొనిన ఇల్లు. ఈ ఇల్లు ఏందంట? అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, నువ్వు సరిచేయబడయ్యా, నీ విధానంలో ఉండకూడదు నాయన, నీ ఆత్మీయమైన ఇల్లు సరిగా లేదు, అది శిథిలమైన స్థితిలో ఉంది
అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే అనేకసార్లు లోబడనే ఊడ్చిపెట్టిందంట శుభ్రంగా. ఊడ్చిపెట్టిన ఇల్లు ఎక్కడుందేమా? లూకాసు సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం ముగిస్తా ఉన్నాను. లూకాసు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో 25వ వచనం ఒక ఇల్లుంది. ఈ ఇంటిని ఏం చేసింది తెలుసా? శుభ్రంగా ఊడ్చింది, శుభ్రంగా సదిరింది. శుభ్రంగా ఊడ్చింది, శుభ్రంగా సదిరిపెట్టింది ఇల్లు. కానీ ఆ ఇంట్లో మాత్రము నివసించటానికి మనుషులు మాత్రం లేరు. అంతకుముందు ఆ ఇంట్లో ఎవరుండేవారు? ఒక దెయ్యం ఉండేదంట. ఆ ఇంట్లో ఏముంది? ఈనాడు మన జీవితంలో ఒక దెయ్యం కాదు, అనేకమైన దెయ్యాలు ఉన్నాయి. నేను మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను, పరిచర్యకి వెళ్తే అక్కడ ఉన్నవారు అంటున్నారు, అయ్యా వీడికి శరీర దెయ్యం పట్టిందయ్యా అంటున్నాడు. దెయ్యాలు శరీర దెయ్యము, ఆత్మ సంబంధమైన దెయ్యం. దెయ్యాలు ఎలాగుంటాయి? శరీరాన్ని కలిగి ఉండవు దెయ్యాలు. దెయ్యానికి శరీరం ఉండదు, మనలాగా ఆత్మ ఉంటుంది. అర్థమవుతుందా? కానీ వీడికి పట్టిన దెయ్యం ఏదో తెలుసా? శరీర దెయ్యం పట్టిందంట. మీకు అర్థమైంది అనుకుంటా. శరీర దెయ్యం పట్టింది. దాన్ని వదిలిపోయేటట్టు పాస్టర్ గారు ప్రార్థన చేయంటే నేనన్నాను, ఆత్మలు పట్టిన దెయ్యాలకు ప్రార్థన చేసినానయ్యా, ఇప్పుడు శరీర దెయ్యాలు ఎట్టున్నాయంటే పట్టిందిలే, అది ఆ పక్క బజార్లో ఆ దెయ్యం ఉంటుంది, ఈ దెయ్యం ఈడేం ఎక్కడ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడన్నా అట్టాటి దెయ్యాలు పడుతున్నాయి ఈ దినాల్లో. ఏమో ఇంట్లో కూడా అంతకుముందు ఒక దెయ్యం ఉండేదంట, అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇల్లు శుభ్రంగా ఊడ్చి సర్ది పెట్టింది. కానీ ఆ ఇంట్లో ఎవరు కాపురం ఉండట్లే, ఖాళీగా ఉన్న ఇల్లు. ఆ ఖాళీగా ఉన్న ఇంట్లో ఈ పోయిన దెయ్యం అంట, బయటికి పోయిన దెయ్యము అన్ని ఇల్లు తిరుగుతూ వచ్చిందంట. అన్ని ఇల్లు తిరుగుతూ ఉంది. సుందరమ్మకి ఇల్లు, గంగన్న ఇల్లు, పాస్టర్ గారి ఇల్లు, అందరి ఇల్లు తిరుగుతూ ఉంటే చివరికి ఒక ఇంటికాడికి రాగానే పాతింటికాడికి వచ్చిందంట. అసలు పాతిల్లు ఎలాగుంది చూద్దామని వస్తే అది శుభ్రంగా సర్ది పెట్టుంది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? అటు ఇటు లోపల పోయి చూసిందంట, పిలిచిందంట. అంతకుముందు ఉన్నామని ఉలుకు లేదు, పలుకు లేదు, ఎవరు లేరు. ఓహో, ఇంట్లో ఎవరు ఉన్న దాఖలాలు లేవు. అందుకని ఏం చేసిందంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి తన స్నేహితులను పిలుచుకుందంట. రే, పాతిళ్ళు రెన్యువేట్ చేసినారు, పాతిళ్ళు లాగా లేదురా, బ్రహ్మాండంగా రంగులేసింది, శుభ్రంగా సర్ది పెట్టింది, కబ్బోర్డులు కూడా పెట్టింది, బండలు మార్చింది, రంగులు మార్చింది, ఫ్యాన్లు మార్చింది. అసలు అంతకుముందు ఉన్న ఇల్లు ఏముందిరా, ఇప్పుడు ఉందిరా ఇల్లు, నాతో పాటు రండి అని చెప్పి మరి 7 చెడ్డ దెయ్యాలని అంట పెట్టుకొని వెళ్ళి ఆ ఇంట్లో తిష్టేసేసిందంట. కొన్నిసార్లు మన జీవితంలో ప్రభువుని ఉండనీయం ఇంట్లో, మన హృదయం అనే ఇంట్లో దేవునికి స్థానం ఉండదు. ఊడుస్తూ ఉంటాం, ప్రభువా నా పాపమును కడుగయ్యా అని అంటావన్నా, కానీ నీవు వచ్చి నాలో హృదయములో నివాసము చేయమని అడగనే దేవుడు అంటా ఉన్నాడు, నేను వస్తాను, మీ మధ్యలో ఉంటాను, మీతో కూడా నేను ఉంటాను. ఇదిగో నేను రాబోతా ఉన్నాను, మిమ్మల్ని వచ్చి నా దగ్గరకు తీసుకొని పోవడానికి. ఆయన మనలో ఉంటాడు, మనము ఆయనలో ఉంటాం. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రభువులో ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా ప్రభు ఉండాలి. ఖాళీ హృదయముగా ఉండకూడదు, ఇంకా కొరతలు కలిగిన హృదయముగా ఉండకూడదు, ఇసుకలో వేయబడిన హృదయముగా ఇల్లుగాను ఉండకూడదు. అర్థమవుతా ఉందా? ఇసుకలో వేయబడిన ఇంటిగాను, ఖాళీగా ఉన్న ఇంటిగాను, కొదవలతో ఉన్న ఇంటిగాను ఉండకూడదు. నీ ఇల్లు నిరంతరము చక్కబెట్టుకొని ఉండాలి. నిరంతరం ఊడ్చిన పాపమును ఊడ్చివేసిన ఇల్లుగా పాపాన్ని ఎప్పటికప్పుడు నీ హృదయంలోంచి ఊడ్చేస్తూ ఉండాలి. కొంతమంది అక్కోళ్ళు ఇంటిని 24 గంటలు ఏం చేస్తారు తెలిసిన? ఊడుస్తూనే ఉంటారు. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకరోజు ప్రార్థన చేయమంటే, ఆ ఇంట్లోకి పోవడానికి నేనే ముందు భయపడ్డాను పోకుండా. ఎలా ఉందో తెలుసా? శుభ్రంగా ఉంది. నాకు అనిపించింది, అబ్బా మా ఇల్లు కూడా ఎట్టుండదే. పాశ్రమ గారి మీద కోపం వచ్చింది. పాశ్రమ గారి మీద ఏమొచ్చింది? అసలు వాళ్ళ ఇల్లు నీట్గా మన బొమ్మ కనపడతా ఉంది.
కాలు పెడితే నేను కాలు పెడితే ఆ ఇంటికి మట్టి అయిద్దేమో అన్నట్టుగా ఉంది. అంత శుభ్రంగా పాపాన్ని దావీదు అంటాడు, ఈ సోపుతో నన్ను కడుగయ్యా, 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 నన్ను తుడిసయ్యా, నా పాపం తుడిచేసేయ్యా, నన్ను కడిగేసా. నీ హృదయంలో పాపం ఉండకూడదు, నీ ఇంటిలో పాపం ఉండకూడదు, నీ మనసులో పాపం ఉండకూడదు, నీ ఆలోచనలో పాపం ఉండకూడదు. ఎప్పుడు పాపాన్ని కడిగేయాలి, కడిగేయాలి. ఉత్తప్పుడు కడుగు. ఇదిగో నా సంగతి తెలిసిన, నిన్ను కడుగుతా, రుదుతా, తుడుతా అంటాం కదా. ఎప్పుడు అంటాం? ఎప్పుడైనా కడిగిర్రా మీరు? కొన్నిసార్లు అంటాం దులిపేత్తా, కడిగేత్తా, రుద్దేత్తా, పొర్లెత్తా, జాడిత్తా అంటది. నా సంగతి తెలిసిన ఉతికి ఆరేస్తా. ఉతికి ఆరేస్తాము, తుడుతాము, కానీ మన హృదయంలో ఉన్న పాపాన్ని మాత్రము అలాగే. చివరి గృహాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకున్న చివరి గృహము దేవుడు నివసించేటువంటి గృహం. దేవుడు నివసించే ఇల్లు. ఏ ఇంట్లో దేవుడు ఉంటాడు? ఏ ఇంట్లో దేవుడు ఉంటాడు? 1-2 మాటలే జ్ఞాపకం చేస్తాను, చదువుతాం రండి. దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. చదవగలిగిన వారు ఎవరైనా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయును. చూడండి, మనలాంటి పాపిష్టి హృదయాన్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ఇర్మియా గ్రంథం 17:9 ఏమంటాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కాదు. అయినా కూడా కెరూబుల మధ్య నివసించే దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడు, పరిశుద్ధులైన దేవుడు అంటా ఉన్నాడు, నీవు కానీ దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే మేము వాని యొద్దకు వచ్చి వానిలో నివాసము చేసేదను. వానిలో నివాసం. ఈ మధ్యాహ్నం నీ హృదయం అనే గృహములో దేవుడు నివసిస్తూ ఉన్నాడా? నీ హృదయం అనే ఇల్లు ఇసుకలో ఉందా? నీ హృదయం అనేటువంటి ఇల్లు ఎక్కడ ఉందంట? మరి కొదవలతో ఉందా? ఇంకా ఆత్మ సంబంధమైన కొదవలతోనే ఉన్నావా? నీ ఇల్లు ఇంకా ఎక్కడుంది? శుభ్రంగా ఊడ్చిపెట్టి అందులో యేసుకి ఆహ్వానం లేకుండా మళ్ళీ సాతానుతో నివాసం ఉంటా ఉందా నీ హృదయంలో? ఎలాగుంది? ఇక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యంలో, దేవుడు నివసించే హృదయము, నివాసము, దేవాలయము. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికి పోతాం? దేవాలయంలో ఉంటాడు దేవుడు. సొలొమోను అంటున్నాడు, అయ్యా నీవు నివసించడానికి నీకు ఒక గుడి కడతాను నేను అంటే, ఆయన అన్నాడు, ఆకాశం ఆకాశాలే పట్టజాలవు, నన్ను నువ్వు కట్టే గుడి ఏ పాటిదయ్యా అన్నాడు. అయినా సరే నాయన, ఇదిగో అంత గొప్ప దేవుడివే, కానీ నీకు ఒక గుడి కడతాను. కట్టించాడు. అదే యెరూషలేము దేవాలయం. ఈనాడు నీ హృదయం అనే గుడే నీవే దేవాలయము, దేవుని నివాసము. దేవుడు అంటాడు, దేవుని నివాసాన్ని పాడు చేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఒకడు నన్ను ప్రేమిస్తే నేను వచ్చి వానిలో నివాసము చేస్తాను. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. మోషేని గురించి జ్ఞాపకం చేశాను. హెబ్రీ 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు. నీ నా జీవితంలో దేవుని ఇల్లుగా మార్చబడిన మనము, దేవుని నివాస స్థలముగా మార్చబడిన మనము, దేవుని ఆలయముగా చేయబడిన మనము ఈ లోకములో దేవుని కొరకే నమ్మకమైన వారంగా ఉండాలి. దేవునిని ప్రేమించే వారంగా ఉండాలి. ఏ స్థలాల్లో దేవుడు ఉంటాడు? ఆయన పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడు. నీ హృదయము అనే దేవాలయం కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? దేవుని ఇంటిని పాడు చేస్తాం. నా హృదయము నా ఇష్టం, నా మనసు నా ఇష్టం, నా శరీరము నా ఇష్టం, నా ఆలోచనలు నా ఇష్టం అని చెప్పి ఏం చేస్తామంటే దేవుడిచ్చిన ఈ దేవాలయాన్ని పాడు చేసే వారంగా ఉంటాం. ఈ దేవాలయం తినుడు ద్వారా పాడవుతుంది, త్రాగుట ద్వారా పాడవుతుంది,
చూచుట ద్వారా పాడైపోద్ది, చేర్చుట ద్వారా కూడా దేవునికి విరోధమైన పనులు చేసామనుకో దేవాలయం పాడైద్ది. దేవునికి విరోధమైనవి చూసామనుకో ఈ దేవాలయం పాడైద్ది. వినకూడని వాటిని గురించి విన్నామనుకో, వినకూడని వినుట ద్వారా దేవుని ఆలయం పాడైపోతుంది. చేయకూడని పనులు చేయడం ద్వారా దేవుని ఆలయమును పాడు చేసేవారంగా ఉంటాం. ప్రభువారు సేవ చేసే దినాల్లోనంట దేవాలయానికి వెళ్ళాడంట. అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలిసిన, దేవాలయంలో వ్యాపారం పెట్టి అమ్ముతా ఉన్నారు. ఎద్దులు, పావురాలు, పిట్టలు అన్నీ ఆడబెట్టారు తెలుసా. మందిరంలో పెట్టారు, లైన్గా మందిరంలో పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నా ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చా. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో, నా జీవితం, నీ ఇల్లు ఎలాగుంది? నువ్వు దేవాలయంగా ఉంటున్నావా? బండ మీద కట్టబడిన వాడిగా ఉంటున్నావా? దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడా? దేవుడిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? లేకపోతే ఇసుకలో వేయబడినదా నీ ఇల్లు? ఇసుకలో ఉన్నవాడిగా ఉంటే కొట్టుకొని పోతావు, ఏదో ఒక దినాన ప్రవాహంలో కొట్టుకొని పోతావు. నీ ఆత్మ సంబంధమైన గృహం నిలబడదు, అది కూలిపోయిద్ది, అది కూలిపోయిద్ది. లేకపోతే కొదవలతో ఉన్నావా? ఇంకా ఆత్మ సంబంధమైన కొదవలు నీ జీవితంలో ఉన్నాయి. ఇంకా హిజ్కియాతో చెప్తున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఒకవేళ చక్కబెట్టావు ఆ స్త్రీ వలె, కానీ ఆ ఇంటిలోకి ఎవరికి ఆహ్వానం లేదు, యేసయ్యకు ఆహ్వానం లేదు. చాలామంది అంటారు, అయ్యా నా పాపాలన్నీ క్షమించాయి అంటారు, కానీ అయ్యా నేను నమ్ముకుంటాను, నువ్వు వచ్చి నా దగ్గర ఉండయ్యా అనే మాట అన్నే అనరు. చివరిగా మనమే ఆయన యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు నిన్ను అంత జాగ్రత్తగా చూస్తాడు. అర్థమవుతుందా? నన్ను గణపరచు వారిని నేను గణపరచదను. దేవుడిని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్పవారిగా చేస్తారు. నీ తోటి వారందరికంటే గొప్పదానవుగా, గొప్పవాడుగా చేయబెడతా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.